వైసీపీలో సీట్లు రాబోతే తెలుగుదేశం ఉంది, కొంతమందిని తీసుకుంది కూడా. లేదా జనసేన తెలుగుదేశం పొత్తులో జనసేన వాళ్ళ చేత చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించి మరి టికెట్ ఇప్పిస్తుంది, లైక్ బాలశౌరి లాంటి వాళ్ళకి, వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళకి. అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళకి, మాగుంట లాంటి వాళ్ళని తనే తీసుకోవడానికి సిద్ధపడుతుంది, వేమిరెడ్డి లాంటి వాళ్ళని. అయితే ఇక్కడ మరి తెలుగుదేశంలో టికెట్లు రాకపోతే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఏం ఖాళీ లేవు కదా, ఆల్రెడీ 175 ప్రకటించేసినట్టే, 25 ప్రకటించేసుకున్నట్టే, ఇంకేముంది. అయితే సీటు రాకపోయినా జగన్ గెలుస్తాడని నమ్మి, జగన్ని నమ్ముకుంటే కనుక తనకి భవిష్యత్తు ఉంటుందని వచ్చిన మొదటి వలస అనుకోవాలి. గొల్లపల్లి సూర్యారావు తాజాగా తన రాజీనామాని ప్రకటిస్తూ చంద్రబాబు గారికి లేఖ రాశారు. 1981 సంవత్సరం నుండి కొత్తపేట సమితి అధ్యక్షుడిగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించాను. ధర్మిల 2 దఫాలు స్వర్గీయ ఎన్టీఆర్ మరియు వైఎస్ఆర్ మంత్రివర్గాల సభ్యుడిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారు. 2 సార్లు మంత్రి ఎన్టీఆర్ దగ్గర తెలుగుదేశంలో, అలాగే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టైంలో. 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా మీకు కానీ పార్టీకి కానీ ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని నిలిపిన విషయం తెలిసిందే. 2019 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో క్రమశిక్షణతో అనుసరించి పార్టీ ప్రతిష్ట నిలబెట్టాను. బాధ్యత నిర్వహణలో ఏ విధమైన చిన్న పొరపాటు కూడా లేని పరిస్థితుల్లో మీరు ప్రకటించిన మొదటి 94 ఎమ్మెల్యే స్థానాల్లోనే నన్ను అభ్యర్థిగా ప్రకటించే అర్హతలు ఉన్నప్పటికీ నా పేరుని పరిగణలోకి తీసుకుపోవడం నాకు అత్యంత బాధ కలిగించింది. నా ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని నేను తెలుగుదేశం పార్టీ పదవులకి మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేస్తున్నా. నా రాజీనామాను వెంటనే ఆమోదించాల్సింది కోరుతున్నానని చెప్పారు. వాస్తవం గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేర్చి అక్కడ ఏమైనా సీట్ ఇస్తారో అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు రాజోలకు సంబంధించి, అంటే కనుక ఆటోమేటిక్గా జనసేన గట్టిగా పట్టుబట్టేటటువంటి సీట్ అనుకుంటే అక్కడ ఆ నేపథ్యంలో అన్నటువంటిది. తెలుగుదేశం పార్టీ ఆ సీటును తీసుకోలేదు, జనసేన కూడా ఇవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే ఒక కీలకమైనటువంటి అంశం గొల్లపల్లి జగన్ని నమ్ముకుని వెళ్ళడం అన్నటువంటిది.